హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idealbrain.com. మనతో పాటు ఇప్పుడు సత్య విత్ డబుల్ హిట్స్ ఉన్నారు మనతో పాటు. అలాగే ఆనంది తెలుగు అమ్మాయి. చాలా రోజుల తర్వాత అంటే మీరు మీ డెబ్యూ తెలుగు ఫిల్మ్స్ మారుతి గారి సినిమాలు ఈ రోజుల్లో చేశారు. మళ్ళీ ఆఫ్టర్ కోవిడ్ యూ స్టార్టెడ్ అపియరింగ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్? రీసెంట్ గా భైరవంలో చేశారు, రైట్? సో సత్య అండ్ ఆనంది గారు, ద క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ట్రైలర్ చూడంగానే వచ్చే క్వశ్చన్, అరే తండేల్ స్టోరీ లాగానే ఉంది కదా, సేమ్ బేస్డ్ ఆన్ ద సేమ్ ఇన్సిడెంట్ లా ఉంది, కొన్ని మంత్స్ గ్యాప్ లో ఇలా రావటం ఏంటి అనేది, దట్ ఈస్ ద ప్రైమరీ క్వశ్చన్. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? సిమిలర్ స్టోరీ లైన్స్ తో రెండు ఫిల్మ్స్ జరుగుతున్నాయి, మీరు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశారు మీరు? సార్ ఆల్మోస్ట్ అది ఇది ప్రీ ప్రొడక్షన్ చాలా ముందు ఎప్పుడో స్టార్ట్ అయ్యింది సార్. స్టోరీ వైజ్ ఎందుకంటే క్రిష్ గారు ఒక స్టోరీని అడాప్ట్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసి అదంతా కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఈజీగా ఐ థింక్ 23 యాజ్ ఫార్ యాజ్ ఐ నో. అక్కడి నుంచి స్లోలీ చర్న్ అయ్యి అమెజాన్ అప్రూవల్ తీసుకొని ఎపిసోడ్స్ అన్ని రాసుకునేటప్పుడు కొంచెం టైం పట్టింది. ఐ థింక్ మూలకథ రెండు సినిమాల్లో ఒకటే అనేది ముందు నుంచి మాకు, ముందు నుంచి కాదు, ఐ థింక్ అది ట్రైలర్ వచ్చినప్పుడు లేకపోతే అనౌన్స్ అయినప్పుడు ఎక్కడో అర్థమైంది దట్ మూలకథ ఒకటే అని చెప్పి. బట్ ఎక్కడో వన్ వెరీ స్ట్రాంగ్ నాకున్న ఇదేంటంటే అమెజాన్ బిలీవ్డ్ ఇట్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ వీల్ డూ ఆర్ వర్జన్ విత్ హార్ట్ అన్న స్పేస్లోనే చూశారు. ఇంకోటి ఏంటంటే 8 ఎపిసోడ్స్ సీజన్ ఇది. సో జనరలీ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది, ఆర్క్స్ ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. మా కాన్ఫ్లిక్ట్ అఫ్ కోర్స్ నేను అన్నట్టు ఆ మూలగద ఒకటైనా కూడా కాన్ఫ్లిక్ట్స్ నాది ఆనంది క్యారెక్టర్, మేము ఊర్లో ఒక జట్టి కోసం పోరాడుతూ ఉంటాం, నేను తను కలిపి. ఎందుకంటే ఆ జట్టి లేకపోవడం వల్లే మేము వలస వెళ్లాల్సి వస్తుంటుంది ప్రతిసారి. అండ్ మాకు పక్క ఊరులకి పడదు, ఈ పక్క ఊరులతో కలిపి నేను ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా దేర్. అండ్ నౌ ఇప్పుడు ఈ భద్రపట్నం విలేజ్ నుంచి పక్క విలేజ్ సంబంధం లేని ఒక బద్రి అనే క్యారెక్టర్ వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి దెన్ హీ గెట్ కాట్ ఇన్ ద అదర్ కంట్రీ అన్నప్పుడు మోర్ ఇంపార్టెంట్లీ ద డ్రామా ఇస్ అరౌండ్ అసలు ఒకళ్ళు వీళ్ళకే పడదు. వీఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ కంట్రీ ఆల్ టుగెదర్. ఫస్ట్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్ అండ్ దెన్ వీ కెన్ ఫిక్స్ ది అదర్ థింగ్ అన్నది ఎక్కువ వస్తుంది అనమాట. సో లాట్ ఆఫ్ డ్రామా గ్యాంగ్ లో మా బోట్ లో ఉండే మా గొడవలు మా హడావుళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాగే గంగా క్యారెక్టర్ వచ్చి టీచర్. మేము ఎదురు ముందు నుంచి డిగ్రీ ఏదో చదువుకున్నాము, నేను మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యాను, తను కంటిన్యూ చేసి టీచర్ అయింది. సో వెళ్ళిన తర్వాత బికాస్ ఆఫ్ హర్ ప్రొఫెషన్ అండ్ వాట్ షీ నోస్ అంటే తినక్కడ ఒక ఫైట్ చేస్తుంది. అండ్ హౌ గంగా బికమ్స్ అ క్రూషియల్ పార్ట్ ఆఫ్ గెటింగ్ దీస్ మెన్ బ్యాక్ అండ్ హౌ అక్కడ వాడు ఆ డిఫరెన్సెస్ సాల్వ్ చేయడం అనేది కైండ్ ఆఫ్ వాట్ ద డ్రామా ఇస్ అబౌట్. సో బేసికల్ గా తండేల్ ఇస్ ఎ ట్రైలర్ ఫర్ దిస్ ఫిల్మ్. If you say so. That's good. Yes. So మీరు when were you approached for this character? క్రిష్ సార్ చెప్పారు, నా మూవీ చూసి నాకు మెసేజ్ చేశారనమాట. ఏ మూవీ? మంగే అని ఒక తమిళ ఫిల్మ్ చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. బట్ క్రిష్ సార్ దగ్గర కో డైరెక్టర్ గారే ఆ మూవీ డైరెక్టర్ అనమాట. అది ఆయనకి చూపించినప్పుడు సార్ వాజ్ లైక్, మన తెలుగు అమ్మాయి, ఓకే ఫైన్, అలా ఈ కాస్టెడ్ మీ ఇన్ దిస్. ఇది ఒక రోజా అలాంటి ఒక లవ్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. తను డ్రీమ్ చేసే దానికన్నా ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళి పోరాడే ఒక అమ్మాయి. సో ఇమీడియట్లీ ఐ వాంటెడ్ టు డూ దిస్. అమెజాన్ అన్నప్పుడు అండ్ సత్యదేవ్ గారు అన్నప్పుడు. రైట్. సారీ టు గెట్ బ్యాక్ టు తండేల్ అగైన్. ఎందుకంటే బేసికల్ గా నేను తండేల్ అనే స్టోరీ ముందు ఐ మీన్ ట్రైలర్ ద్వారా తెలుసుకున్నప్పుడు నేనేమనుకున్నా అంటే, ఫర్ మీ ద రిఫరెన్స్ పాయింట్ వాజ్ రోజా ఓన్లీ, హౌ దిస్ గర్ల్ గో దేర్ వన్ ఫైట్. సో సినిమాలో లవ్ పార్ట్ ఎక్కువ చూపించారు కానీ హర్ ఫైట్ వాజ్ మోర్ లైక్ కైండ్ ఆఫ్ పక్కన సలహాలతో చేసుకోవడం, బికాస్ షీఈస్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆ సినిమాలో. ఓకే. సో కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ అంటే లవ్ యాంగిల్ కాకుండా ఫైట్ యాంగిల్ లో కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ క్యారెక్టర్ ఫర్ హర్ ఇన్ దిస్ సిరీస్? డెఫినెట్లీ. గంగా ఇస్ అ టీచర్. సో తనకున్న మీన్స్ లో ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతుంది, ఎంతవరకు అఫీషియల్స్తో మాట్లాడగలుగుతుంది, అవన్నీ ఎక్కువ
ఇది నేను తండ్రి చూడలేదు సారీ, బట్ Hmm. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది జనాలకి ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే మీరు అన్నట్టు మా ఇట్స్ నాట్ యా ఒక ఆస్పెక్ట్ లో గంగా ఇస్ ఫైటింగ్. రైట్. అంటే తనకి ప్రయారిటీస్ అబౌట్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో బద్రి రావాలని ఉంటుంది కానీ, రైట్. బట్ తన కాన్సెప్ట్ ఇస్ అబౌట్ బికాస్ ఫాదర్ ఇస్ ఆల్సో గెట్ స్టక్ విత్ అవును. విలేజర్స్ ఉన్నారు అండ్ ఇక్కడేమో హర్ ఫాదర్ ఈజ్ ఆల్సో ఇన్ పాకిస్తాన్. యా ఇస్ విత్ మీ. ఓకే. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ లేయర్స్ యాజ్ వెల్. లవ్ ఒకటే కాదు, రైట్. గంగా క్యారెక్టర్ మోర్ రైటియస్ ఆస్పెక్ట్ లో వెళ్తుంది, బట్ అండర్లైనింగ్ గా షీ వాంట్స్ అంటే బద్రి హర్ లుక్ ఇస్ ఫర్ బద్రి. ఎక్కడో బద్రి వస్తే అది హార్ట్ లో ఉంటది కానీ బయటికి షీఈస్ ఫైటింగ్ ఫర్ ద ఎంటైర్ విలేజ్. రైట్. హర్ ఫైట్ ఇస్ ఫర్ తన Yeah. పోరాటం అంతా కూడా విలేజ్. ఇట్స్ అ బిగ్గర్ కాజ్. బిగ్గర్ కాజ్, డెఫినెట్లీ బిగ్గర్ కాజ్. తను చేపట్టే ఒక మోనోలాగ్ ఉంటుంది. ఆ మోనోలాగ్ ఇస్ అబౌట్ ఎవ్రీ వన్, నాట్ బద్రీ. జస్ట్ బద్రీ క్యారెక్టర్ కోసం ఫైట్ చేసేది కొంతే, బట్ తనది ఏంటంటే నేను బిగ్గర్ కాజ్ చేస్తే బద్రీ కూడా వస్తాడని. రైట్. అలా ఉంటుంది. సో ఐ థింక్ మోర్ మెచ్యూర్డ్ అండ్ మోర్ ఎక్కువ ఆర్క్ ఉంది తన క్యారెక్టర్. మీరు ప్రిపరేషన్ చేస్తారా ఫిషర్మన్ క్యారెక్టర్ అంటే ఏమన్నా ఎనీ? ఏం చేయలేదు సార్. అంటే యా ఒక మా డైరెక్టర్ సూర్య అండ్ రైటర్ కమల్ అండ్ టీమ్ వాళ్ళందరూ కలిసి ఆ రీసెర్చ్ చాలా ఎక్కువ చేశారు. నాది అంటే portrayal లో స్లాంగ్ లేకపోతే నేను వాడు చదువుకున్నాడు సార్ కొంచెం, బట్ డెఫినెట్లీ ఈజ్ అ ఫిషర్ మ్యాన్. చదువుకున్న ఒక చిన్న ఆ సాఫిస్టికేషన్ లైట్ గా ఉంటుంది కానీ, బట్ ఎంటైర్లీ మోర్ ఇంపార్టెంట్లీ నాకేంటంటే ఈ వీడియోస్ అవన్నీ ఎక్కువ వెనెవర్ ఐ ప్రిపేర్ ఐ వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్, స్పీచెస్ అండ్ ఆల్. నాకు అది ఆ బాడీ లాంగ్వేజ్ ఇవ్వడం చాలా, మాసీ బాడీ లాంగ్వేజ్ నాకు చాలా ఇష్టం. ట్రూ టు క్యారెక్టర్, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ లైక్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇవ్వడం చాలా ఇష్టం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఫిల్మ్స్ లైక్ అరేబియా కడలి లేకపోతే కృష్ణమ్మ కానీ, ఆ రూటెడ్నెస్ ఇస్ వాట్ నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను. సమ్వేర్ యూ కెన్ నువ్వు నీలా హ్యాపీగా అక్కడ కూర్చుంటే ఇలా నీట్గా ఇలా అనుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎలా అయినా ఆ క్యారెక్టర్ అఫ్ కోర్స్ ఎనీ క్యారెక్టర్ ఐ డూ దట్ వే ఓన్లీ. ఆ క్యారెక్టర్ ఏం కావాలో అదే చేస్తుంది అన్నట్టు, బట్ దీస్ ఆర్ మోర్ హార్ట్, దే కమ్ ఫ్రమ్ ద హార్ట్ అన్నట్టు. రైట్. అంటే యూ డోంట్ హావ్ టు ఫాలో ఇన్ ప్యాటర్న్, యూ కెన్ బి జస్ట్ యువర్ సెల్ఫ్, అన్ఇన్హిబిటెడ్. అంతే కదా? అంతే సార్. రైట్. మీరు ఫస్ట్ ఈ రోజుల్లో చేశారు, బస్ స్టాప్ చేశారు, యూ గాట్ గుడ్ నేమ్ ఫర్ దట్, అన్ని 2 హిట్స్. తమిళ్ వెళ్ళారు కదా, తమిళ్లో హిట్ వచ్చేసరికి అక్కడే వరుస పెట్టి ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మిమ్మల్ని చూస్తే తమిళ్ యాక్ట్రెస్ ఏమో అనుకునే విధంగా. సో మీ జర్నీ గురించి చెప్పండి, తెలుగు టు తమిళ్ దెన్ తెలుగు. నేను ఏది ప్లాన్ చేసుకోలేదు సార్. ఐ జస్ట్ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్, నాట్ బై చాయిస్. ఫస్ట్ మూవీ నాకు 9th స్టాండర్డ్, ఈ రోజులో నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు చేశాను. జస్ట్ ఒక సాంగ్ అలా అంటే చేశాను. ఎలాగా స్పాట్ చేశారు మిమ్మల్ని డైరెక్టర్? ఐ డిడ్ ఎ రియాలిటీ షో. నేను ఆటా జూనియర్స్ అని ఒక రియాలిటీ షో చేశాను. దాంట్లో నుంచి మారుతి సార్ చూసి ఈ క్యాస్టెడ్ మీ ఈ రోజుల్లో. అలానే మేబీ ఆయనకి నాకు నో ఇంట్రెస్ట్, నేను చదువుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఒక 4-5 ఇయర్, ఐ మీన్ ఒక 4-5 ఫిల్మ్స్ వరకు కూడా నాకు అర్థం కాలేదు. ఐమ్ జస్ట్ గోయింగ్, డూయింగ్, కమింగ్, అలా పార్ట్ టైం లాగా చేస్తున్నానేమో అనే ఫీల్డ్లో చేశాను. బట్ వన్స్ నేను తమిళ్ మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ ద వాల్యూ అండ్ ఐ లెర్న్ ద క్రాఫ్ట్. ఇదంతా మేబీ వర్కింగ్ విత్ తమిళ్ డైరెక్టర్స్ నా అంటే ప్రొఫెషనల్గా అయ్యారు. యా యాక్చువల్లీ. సో దాని తర్వాత ప్రతి ఇయర్ నేను అనుకుంటాను మేబీ మూవీ తర్వాత వెళ్ళి చదువుకుంటానేమో, ఇంకా ఇది నా ప్రొఫెషనేనా అనేది నాకు అర్థం అవ్వడానికి చాలా ఏళ్ళు పట్టింది. మేబీ 4-5 ఎంబీబీఎస్ అలా కాదు. సో 9th క్లాస్ 10th క్లాస్ ఆపేశారా మీరు? ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశారు సైమల్టేనియస్గా చేశాను. ఇక్కడ 1 year కూడా బ్రేక్ తీసుకోలేదు. గ్రేట్. సో నేను చదువుతున్నాను కాబట్టి నాకు ఆ ప్రైవసీ కూడా ఉండాలి అని మోస్ట్లీ ఎక్కువ తమిళ ఫిల్మ్సే సైన్ చేశాను. ఇక్కడికి వస్తే ఐ వాంట్ టు లివ్ అ వెరీ నార్మల్ లైఫ్. వాంట్ టు అంటే నాకు లైమ్ లైట్లో, ఫేమ్లో అలా ఉండడం పెద్దగా అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అంటే దట్ ఈస్ వాట్ యాక్టర్స్ వాంట్ జనరల్లీ కదా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోటివేషన్ ఫర్ యాక్టర్స్ టు బి ఇన్ లైమ్ లైట్. నాకు ఐ డోంట్ నో అలా అనిపించింది. ఐ వాంట్ టు యు నో
అరే మర్జ్ అయిపోవాలి అందరితోని అలాంటి ఫీలింగ్ ఉండేది. సో ఫర్ దాట్ రీజన్ నేను చాలా తక్కువ తెలుగు ఫిల్మ్స్ చేశాను. బట్ అంటే మంచి సినిమా మంచి ఫిల్మ్ వస్తే డెఫినెట్లీ చేయాలనిపిస్తుంది. అలా ఇట్ స్టార్టెడ్ అగైన్ విత్ జాంబీ రెడ్డి, దెన్ అగైన్ ఇప్పుడు నో స్టాపింగ్. రైట్. ఇంకా ఏమేమి చేస్తున్నారు తెలుగు ఫిలిమ్స్? ప్రేమంటే అని ఏషియన్ సినిమాస్లో అవును. ప్రియదర్శి గారితో ఒకటి చేస్తున్నాను. రైట్. ఇంకోటి గర్విటి లక్ష్మి అని yeah. Title role. బాగుంది. చేస్తున్నాను. Yeah. రైట్. యు ఆర్ నో నెపో, నో కనెక్షన్స్. సినిమా హిట్ అయితేనే సర్వైవల్, అటువంటి పొజిషన్లో ఉండేవాళ్ళు బేసికల్గా. నౌ యు ఆర్ గెటింగ్ కంటిన్యూస్ సెట్స్. మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడైనా వస్తుందా? అంటే రోల్ మిమ్మల్ని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వటాలు, లేదంటే మీ ఫిలిం అంతా పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ వాట్ ఇఫ్ పీపుల్ ఇగ్నోర్ మీ, ద ఫిల్మ్ మేకర్స్, సైకలాజికల్గా మీకు ఎప్పుడైనా అనిపించిందా? సార్ ఇగ్నోర్ చేస్తారని ఎప్పుడు అనిపించలేదు సార్. కన్ఫామ్గా చాలా స్ట్రాంగ్గా నాపై నాకు చాలా ఎక్కువ నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నాకు బయటకి ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఇన్సెక్యూర్ అంటే వెరీ బిగినింగ్లో అయ్యేవాడిని. అంటే అదే హ్యాడ్ బీన్, అరే ఇది మనకు వచ్చుంటే లేదా మనం చేస్తుంటే అన్న కంపారిజన్ 100% అందరికీ వస్తుంది. బట్ ఓవర్ ద టైం అది నాకు ఎలా కన్వర్ట్ అయ్యిందంటే, బికాస్ అది నన్ను హెల్ప్ చేయట్లేదు, నన్ను ఇంకా డిప్రెస్ చేస్తుంది. లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నాకు మేజర్గా ఉండే నా బాధ ఏంటంటే సార్, నాకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నేను సినిమా చేయలేకపోయాను. రైట్. సో ఎక్కడో సార్ ఆ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కొన్ని సినిమా స్టార్ట్ అవుతాయి కదా, అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధేసేది అనమాట. అరే మనకి అంటే అందరూ బాగా చేస్తావు అంటారు కదా, ఒకటి ఇస్తే నాకు పెద్ద స్కోప్ దొరుకుతుంది, ఎక్కువ మంది జనాలకి వాళ్ళే రీచ్ చేస్తారు కదా అని చాలా ఎక్కువ అనిపించేది. మొత్తం ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ డిలీట్ చేసేసి అసలు చూడకూడదు. బికాస్ ద మోర్ యూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నువ్వు తెలుసుకోకుండానే అదే ఎక్కువ అట్రాక్ట్ చేస్తావు. అవును. నేను అది ఎప్పుడైతే చూసి కొంచెం బాధపడేవాడినో, బోల్డ్ లాంచ్లు కనిపించేవి. ఎవ్రీ సెకండే ఏదో ఒక లాంచ్ జరుగుతూ ఉండేది, లేకపోతే ఏదో జరుగుతూ ఉండేది. అప్పుడు నేను అనుకున్నా, ఐ థింక్ ఐఎమ్ అట్రాక్టింగ్ వాట్ ఐ డోంట్ వాంట్, అది నాకు వద్దది అని ఆపేసి సింగులర్ ఫోకస్. అదే సరే, ఇది మనం ఆ ఇన్సెక్యూరిటీ జోన్లో అసలు ఉండకూడదని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను సార్. ఇప్పుడు నాకు అంటే నా యాక్టింగ్ పైన, లేకపోతే నేను పర్ఫామ్ చేస్తాననే దాని మీద you never had a doubt. ఐ నెవర్ హ్యాడ్ ఎ థింగ్. ఓన్లీ థింగ్ నాకు ఎప్పుడు ప్రతిసారి ఏంటంటే ఆ లాంచ్ ప్యాడ్ ఒక్కటి దొరికితే బాగుంది అని అనుకునేవాడిని. అది సింగులర్ అది డిలీట్ చేసేసి నేను ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓన్లీ థింగ్ ఒకటి, దెన్ లేటర్ ఐ రెడ్ సమ్వేర్, ఏదో బుక్స్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్ ఉంటుంది అనేది నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను సార్. అప్పుడు నీ టైం లైన్ ఒకటి, ఇంకోటి టైం లైన్ ఇంకోటి అన్నది అర్థం చేసుకున్నాను. అందరికీ క్యూలో ఒకేసారి దర్శనం దొరకదు కాబట్టి కొంతమంది కొన్ని రోజులు పడుతుంది, కొంచెం వెంటనే దొరుకుతుంది. సో దర్శనం దొరికేంత వరకు లైన్లో ఉండాలి అన్నది అర్థం చేసుకున్నాను. ప్రేక్షకుల సో వాళ్ళ లవ్ దొరకడానికి కొంచెం టైం పడుతుంది అందరు, లేకపోతే ఇట్ విల్ బి క్రౌడెడ్ కాబట్టి. దట్ మచ్ ఐ అండర్స్టూడ్ సార్. ఆ మెచ్యూరిటీ వచ్చింది. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి దెన్ ఐ నో, ఓకే దెన్ లెట్ మీ డూ వాట్ ఐఎమ్ గుడ్ ఎట్. నాకు ప్రతి హీరో స్టార్ కావడానికి ఒక ఫిల్మ్ ఉంటుంది, దట్ వన్ ఫిల్మ్ మేక్ ద డిఫరెన్స్ అన్నట్టు. ఆ ఫిల్మ్ ఎప్పుడు పడితే అప్పుడు ద థింగ్ విల్ టర్న్ అరౌండ్. అంతే. మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే చాలా మంది యాక్టర్స్ స్టార్స్ అవడం చూసాం. ఒక ఫిల్మ్ తో స్టార్ అయిపోతారు, దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అబ్సల్యూట్లీ. యువర్స్ ఇస్ కమింగ్ సూన్ అన్నట్టు. జస్ట్ ఒక 2 వస్తున్నాయి సార్, ఆ 2 చాలా కాన్ఫిడెంట్. ఫుల్ బాటిల్ తో కలిపి 3 సార్. సో there are 3, those 3 films are right now under 2 షూటింగ్ లో ఉన్నాయి, ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. రైట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే యూ విల్ సీ. అగైన్ యూ హ్యావ్ టు డూ విత్ ఓన్లీ బిగినర్స్ మోస్ట్లీ కదా. వెంకటేష్ మహాతో చేస్తాను సార్. వెంకటేష్ మహాతో అంటే ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్. వెంకటేష్ మహాతో. ఇంకోటి కూడా ఆరంభం డైరెక్టర్ తో చేస్తున్నాను సార్. ఆరంభం అని అజయ్ నాగ్, తెలుసు తనతో చేస్తున్నాను. శరణ్ కొప్పిశెట్టి ఆల్రెడీ తిమ్మరసు చేసాడు, అండ్ కిరాక్ పార్టీ, రైట్ ఫుల్ బాటిల్ ఇప్పుడు చేస్తున్నాడు.
ఇంట్రెస్టింగ్ లైన్ అప్. Yes, sir. సో ఇది మీకు చూపించారా అరేబియా కడలి? నేను చూడలేదు సార్, అంటే నేను ఓన్లీ డబ్బింగ్ పార్ట్ వరకు చూశాను అండ్ ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూశాను. అప్పుడు ఆర్ఆర్తో ఒక్కటే చూడలేదు, బట్ నేనైతే చాలా హ్యాపీ. ఓకే, మనం నమ్మి ఒకటి దిగినప్పుడు మన పోస్టర్ దాని మీద పడినప్పుడు ఇది వర్కౌట్ అవ్వాలి, తేడా జరగకూడదు అనుకుంటాం కదా. మీది ఓటీటీలో ఇది రెండోదా? మూడోది సార్. మూడోది. ఒకటి ఉమా గాడ్స్ ఆఫ్ ధర్మపురి సార్. సారీ, మీరు అడుగుతుంది ఏంటి? ఒరిజినల్ సార్. ఓటీటీలో ఒరిజినల్స్ అండ్ సిరీస్. సార్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఒకటి చేశాను జీకి, తర్వాత లాక్ చేశాను ఆహాకి, ఇప్పుడు ఇది ఫర్ అమెజాన్ అండ్ ఉమామహేశ్వర ఫర్ నెట్ఫ్లిక్స్. అంటే అది అనుకోకుండా అన్ని కవర్ చేశారు. అంటే కోవిడ్ థియేటర్స్ లేవు కదా సార్, అప్పుడు శోభు సార్ ఓటీటీకి వెళ్ళిపోదామని అప్పుడు వెళ్ళిపోయాను. ఇది మీకు ఫస్ట్ కదా ఒరిజినల్ ఓటీటీ? యా. సో ఓటీటీ అండ్ ఫిల్మ్స్ ఏం డిఫరెన్స్ చూసారు మీరు? నథింగ్ సార్, నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, బట్ రీచ్ ఓటీటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే అన్టోల్డ్ స్టోరీస్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఆ స్పేస్లో ఓటీటీ ద్వారా చాలా మూవీస్ వస్తున్నాయి అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ అది ఒక డిఫరెంట్. ఆ క్లాప్స్ అదంతా నైస్, విత్ ద సేమ్ టైం రీచ్ వైజ్ చూస్తే ఓటీటీ ఈజ్ వెరీ గ్రేట్. అంతే తప్ప మేకింగ్లో అయితే ఇట్ ఈస్ వెరీ మచ్ సేమ్. ఇది థియేట్రికల్ లాగానే ఆ ఎక్స్పీరియన్స్ రావాలని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమింగ్ మీరు చూసుకుంటే ఎంత గ్రాండియర్గా ఉండింది. సో నో డిఫరెన్స్. రైట్. మీ రోల్స్ మీరు చేసిన ఫిల్మ్స్లో ఈ టైప్ది ఎక్కడా పడలేదు. ప్రాబబ్లీ జ్యోతిలక్ష్మిలో కొంచెం ఆ క్యారెక్టర్, అటు జ్యోతిలక్ష్మిలో క్యారెక్టర్ ఒకటి, దెన్ ప్రకాష్ రాజ్ గారిది మనూరు రామాయణం, అందులో ఆటో రోల్, ఆటో వాళ్ళ రోల్ కొంచెం రూరల్ గా ఉన్నవి ఇవే అనుకోండి. కృష్ణమ్మ ఒకటి సార్. కృష్ణమ్మ ఇస్ అంటే ఉమామహేశ్వర్ కూడా రూరలే సార్. అంటే ఒక్కొక్క ఫ్లేవర్ లో ఉంటుంది. అవును అవును. ఉమామహేశ్వర ఎంత మాస్ సబ్జెక్ట్ అన్నా ఎంత వెరీ క్లాస్ గా తీసిన ఫిలిం. అవును అవును. కృష్ణమ్మ ఇస్ మాస్. కృష్ణమ్మ ఇస్ మాస్. దిస్ ఇస్ ఆల్సో మాస్ సార్, కంప్లీట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ బోట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే ఆ ఎమోషన్ కానీ కొంచెం స్ట్రాంగ్ ఎమోషన్ సార్. అంటే స్టేక్స్ ఎక్కువ దీంట్లో, బికాస్ ఇక్కడేమో నా బోట్లో చూసుకోవాలి, ఆ జైల్లో వేరే సెటప్ ఉంటుంది, ఇంట్లో ఏమో ఊరంతా వెయిట్ చేస్తూ ఉంటుంది, గంగ క్యారెక్టర్స్ వెయిట్. స్టేక్స్ ఎక్కువ, ఎమోషన్ ఎక్కువ. ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్, ఫర్ ద ఫస్ట్ టైం దే టాక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది అసలు చాలా బ్రిలియంట్గా వచ్చింది. అంటే వెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఆ ఎమోషనల్ స్పేస్లో ఉన్నప్పుడు అంతేంది సార్. ఇప్పుడు కింగ్డమ్ కూడా మీరు చూసినట్టయితే, నేను ఇప్పుడు కింగ్డమ్లో నేను చాలా బాగా చేశాను, నాకు లాస్ట్ 2 days నుంచి ముందు ఎప్పుడు రానని కాల్స్ వచ్చాయి. బట్ ఇఫ్ యూ సీ, నేను దానికంటే కూడా ఇంకా చాలా బాగా కొన్ని సినిమాల్లో చేసి ఉన్నాను. బట్ దానికి ఎక్కువ ఎందుకు పేరు వచ్చిందంటే ఇట్స్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. క్యారెక్టర్ ఆర్క్లోనే ఒక ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది కదా, అవి ఎక్కువ పే ఆఫ్ అవుతాయని నేను నమ్ముతాను. ఇప్పుడు దెర్ ఆర్ ఫిల్మ్స్ వేర్ ఐవ్ డన్ monologues of 3 minutes and 5 minutes and all, but I never got any calls for that. Bluff Master, Bluff Master, Gods, like తర్వాత ఇంకా వేరే ఫిల్మ్స్ కానీ. బట్ దీనికి అన్ని వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద రైటింగ్, ఎమోషనల్ డెప్త్ ఉన్న రైటింగ్. ఇది కూడా ఎమోషనల్ డెప్త్ చాలా ఎక్కువ ఉంది రాసిన క్యారెక్టర్స్. సో ఐ ఫీల్ దిస్ విల్ ఆల్సో కనెక్ట్. సో కింగ్డమ్ లో క్యారెక్టర్, ఇందులో కూడా జైల్ సీన్లు చాలా ఉంటాయి. ఇన్ఫాక్ట్ రెండు ప్యారలల్ గానే షూట్ అయ్యాయి సార్. ఎలా ఉండే ఒక టైంలో ఎలా ఉండేదంటే, ఇక్కడ వైజాగ్ సీషోర్ లో చేసేవాడిని, అక్కడ కాకినాడ సీషోర్ లో చేసేవాడిని. ఇక్కడ జైల్ సీక్వెన్స్ చేస్తే ఇక్కడ జైల్ సీక్వెన్స్ ఉండేది. అలా 4-5 times మాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డేజావు లాగా, అరే ఇప్పుడే అక్కడి నుంచి చేసి వచ్చాను, ఇక్కడ అదే ప్యారలల్ గా జరిగింది సార్ షూట్. అందుకే లుక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది లుక్. రెండింటికి ఒకటే ఇవ్వాల్సి వచ్చింది, బికాస్ ఐ డెంట్ హ్యావ్ అన్ ఆప్షన్. రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఆల్మోస్ట్. యా. సో మీకు జనరల్గా మెయిన్ హీరోస్ ఎవరు ఉంటారో మీరు చేసే సినిమాల్లో, ఆ హీరోని తినేసావు అట్లా కాంప్లిమెంట్స్ కొంతమంది జెన్యున్గానే ఇస్తుంటారు. సో మీరు ఇబ్బంది పడే ఒక, అంటే కొంచెం ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్, బట్ అట్ ది సేమ్ టైం కొంచెం వేరే వాళ్ళని హర్ట్ చేసే విధంగా కూడా హౌ డు యూ హ్యాండిల్ దట్? సార్ అంటే
సో పాయింట్ అది కాదు కాబట్టి అంటే లైక్ ఐ ప్లే ట్రూ టు ద క్యారెక్టర్ ఓన్లీ. మీరు అన్నట్టు యా ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫిల్మ్ యూనో ఆల్ దట్ ఐ వాంట్ టు డూ ఇస్ నేను చేసినప్పుడు నేను అది ఏ క్యారెక్టర్ అయినా సార్ నేను హీరో అనుకునే దిగుతాను సెట్లోకి. దర్స్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అంటే హీరో అంటే ఇన్ ద సెన్స్ ఆ డ్రైవ్ లేకపోతే ఐ కాంట్ యాక్ట్ సార్. రైట్. నాకు ఆ డ్రైవ్ చాలా స్ట్రాంగ్ గా అంటే యూ హావ్ టు Have to డూ ద బెస్ట్ అనే ఫీలింగ్ దట్ నేను హీరో అనే ఫీలింగ్ తోనే అబ్సల్యూట్లీ సార్. సో మచ్ ఈ సీన్ ఎలివేట్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఎందుకు ఎలివేట్ చేయాలన్నా ఆ రీజన్స్ నాకు నేను పెట్టుకొని దిగుతాను. క్రేజ్ వస్తున్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ డెఫినెట్లీ. బట్ ఆ క్రెడిట్ అంతా నేను రైటర్స్కి డైరెక్టర్స్కి ఇస్తాను సార్. ఐ ఓన్లీ జస్ట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను ఎగ్జిబిట్ చేసి ఎనాక్ట్ చేస్తాను తప్ప అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసినందుకు గౌతమ్కి లేకపోతే మోహన్ రాజా గారికి ఆ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. అంటే నాకు ఇట్స్ జస్ట్ ఐ ఎనాక్ట్ వాట్ ఎవర్ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఇట్, నథింగ్ మోర్. ఐ ఫీల్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. యా. జీబ్రా ఫిల్మ్ ఉంది, అది పెద్ద బ్యానర్ చేస్తుంటే బెటర్ ఇంకా ఎక్కువ రీచ్ ఉండేదని ఫీల్ అయ్యారా? సార్ పెద్ద బ్యానర్ కంటే లక్కీ భాస్కర్ కంటే ముందు వచ్చి ఉంటే మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యి ఉండేదని నేను చాలా బలంగా నమ్ముతాను సార్. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో చాలా స్ట్రాంగ్ కంపారిజన్స్ వచ్చాయి. ఫైనాన్షియల్ బ్యాంక్ స్కామ్ కాబట్టి చాలా రెండింటికి మధ్యలో ఎక్కువ కంపేర్ చేశారు. అండ్ ఎవ్రీ సెకండ్ పర్సన్ నాకు అనడం ఏంటంటే అరే లక్కీ భాస్కర్ కంటే ముందు వచ్చి ఉంటే అన్నది చాలా ఎక్కువ విన్నాను. నేను ముందు నమ్మలేదు, అరే మా సినిమా వేరు అది వేరని. బట్ చాలా మంది అది అనడం జరిగింది. దెన్ లేటర్ అంటే మన సినిమా వి డిడ్ వెరీ చాలా మంచి బిజినెస్ అయింది సార్ మన సినిమాకి. హ్యాడ్ బీన్ బిఫోర్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ టోటలీ డిఫరెంట్. అంటే ప్రొడక్షన్ హౌస్ కంటే డేట్ పరంగా చాలా మేజర్ డిఫరెన్స్ ఉండేది. Were you in a position to release Lucky Bhaskar కంటే ముందే రిలీజ్ చేసే? No sir, we were in a position with the product sir. Copy was over. Production didn't want to release at that time. So నాకేం సే లేదు అందులో, నేను చెప్పలేను వాళ్ళకి. కాపీ అయితే అయిపోయింది బట్ దే డెంట్ రిలీజ్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ లేండి, అది నేను కాదనలేని రీజన్స్. రైట్. సో మీరు మీ కో యాక్టర్స్తో పోలిస్తే హౌ డిఫరెంట్ ఇస్ సత్య? నా బెస్ట్ ఆన్ స్క్రీన్ పేరింగ్ అని చెప్తాను సత్యదేవ్ గారు. ఎందుకంటే దట్స్ వెరీ ఈజీ. ఆయన చాలా ఆనెస్ట్ టు హిస్ క్యారెక్టర్స్ వాట్ హీ ప్లే. బెస్ట్ రావాలి అనే ఒక ఇది ఉంటుంది. సో తనతో చేసిన ప్రతిసారి అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఆ సీన్ అనిపిస్తుంది. ఐ హ్యాడ్ 3 days ఆఫ్ షూట్, కానీ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉందనేది స్క్రీన్లో కనిపిస్తుంది. అంత ఈజీ ఇట్ వాస్ టు డూ ఇట్ విత్ సత్యదేవ్ గారు. రైట్. గర్విటి లక్ష్మి క్యారెక్టర్ అనేది చాలా ఇట్స్ ఎ బయోపిక్, ఒక లెజెండ్ గురించి. సో మీరు లోకల్ న్యూయాన్సెస్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది కదా, డబ్బింగ్ మీరే చెప్పారు దానికి? నేనే చెప్తాను సార్, ఇంకా డబ్బింగ్ వరకు వెళ్ళలేదు. యు ఆర్ గోయింగ్ టు టెల్ బికాజ్ కొంచెం లోకల్ స్లాంగ్ కూడా కలపాలి. స్లాంగ్ కోసం నేను ఈ మూవీకి పెద్దగా వర్క్ షాప్ స్లాంగ్ కోసం యాక్సెంట్ కోసం చేయలేదు, కానీ దానికోసం డెఫినెట్లీ వి డిడ్ ఇట్. దీంట్లో కమల్ అండ్ సూర్య సార్ హ్యావ్ హెల్ప్ మీ. చాలా కొన్ని కొత్త పదాలు నాకు ఉత్తరాంధ్ర భాష అసలు గ్రిప్పే లేదు. ఆ విషయంలో ఎవ్రీడే డైలాగ్స్ చదువుతున్నప్పుడు ఐ హ్యాడ్ టు లెర్న్ సంథింగ్. రైట్. So what is your gut feel about this series? సార్ మొన్న ఒక ప్రెజెంటేషన్ అయింది, అమెజాన్ టీమ్ అంతా కూర్చొని చెప్పారు దీన్ని వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 240 డిఫరెంట్ టెరిటరీస్లో రిలీజ్ చేస్తున్నారు, 60+ లాంగ్వేజెస్ ఎంతో ప్లాన్ చేస్తున్నారు. అండ్ మార్కెటింగ్ ప్లాన్ కూడా చూపించారు, బ్యానర్స్ అండ్ వాట్ ఎవర్ అక్రాస్ ద సిటీస్, లైక్ ఆల్ మేజర్ సిటీస్ అండ్ ఆల్ 5 different languages in India. They dubbed it, subtitles. ఆ ప్లాన్ చూసాక నాకు ఓకే, ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే అరే ఇంత నమ్మి వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు నాకు అట్ ఫీలింగ్ అప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. ఎక్కడో మనకంటే మన ప్రొడ్యూసర్స్ నమ్మాలి కదా, సో ప్రొడ్యూసర్స్ నమ్మి దాన్ని అంత ఎక్కువ రీచ్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు స్ట్రాంగ్గా. దెన్ ఐ థాట్ ఓకే వి డిడ్ ఎ గుడ్ జాబ్, వాళ్ళని సాటిస్ఫై చేసాం, అదే హ్యాపీ అనిపించింది. మీరు చూస్తుంటారా ఎక్కువ ఓటీటీ? Of course, sir. So what is the one that impressed you most in the recent time?
ఇలా సడన్గా అడిగితే అంటే సిరీస్లో అంటున్నారా? యా, సిరీస్ ఆర్ మూవీస్ ఆర్ రీసెంట్గా రీసెంట్ ఆర్ ఓల్డ్ వన్స్. టూరిస్ట్ ఫ్యామిలీ ఓకే, ఇదండి. యా దట్ ఈస్ గుడ్. ఇట్ వాస్ రియలీ నైస్. బోల్డ్ అని మూవీస్ వచ్చాయి సార్. చిత్తా వాస్ యా, గ్రేట్. చాలా మూవీస్ ఉన్నాయి. అందరూ ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఒకటి టెంప్లేట్లో మూవీస్ కాకుండా చాలా వైడ్గా ఇప్పుడు కంటెంట్ మనం చూస్తున్నాం కాబట్టి, సో ఏదో ఒక కొత్తతనం అయితే ప్రతి మూవీ నుంచి ప్రతి సిరీస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు యాక్ట్ చేయని వేరే సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి ఈ మధ్య, సత్య గారు? నేను యాక్ట్ చేయను సార్. మీరు యాక్ట్ చేయని సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి? సలార్ ఎప్పుడు కొంచెం డౌన్ ఉన్న సలార్ చూస్తున్నాను ఈ మధ్య. అదేంటో ఓ హై ఇస్తుంది సార్, ఒక తెలియని హై ఇస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్, ప్రభాస్ అన్న అవ్వచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఆ లార్జర్ దెన్ లైఫ్. అరే అదొక చిన్న అడిక్షన్ లా అయిపోయింది. అంటే దోస్ సీన్స్ చాలా మంది ఫ్యాన్స్ అదే డిన్నర్ చేసి సలార్ చూసి చాలా. పనుకుంటారు. అవును అవును, సేమ్ సార్. అంటే నేను కూడా ఈ మధ్య ఓపెన్ చేస్తున్నాను. అదేంటి సార్, పోతరమ్మ కొడుకు, పోతరమ్మ అదే కాటేరమ్మ కాటేరమ్మ ఎపిసోడ్ ఒకటి. తర్వాత అది ఉంటది కదా, లైక్ చెయ్య అవును, విర్రింగ్ సౌండ్ వస్తుంది కదా, ఆ రెండు ఎపిసోడ్స్ కంపల్సరీ సో చూస్తా. అయ్యి వస్తుంది అది. ఆ రెండు బాగా నచ్చాయి సార్. ఓకే. ఇంకా F1 ఒకటి, F1 కూడా సౌండ్ డిజైన్ ఇస్ పర్ఫెక్ట్. క్రేజీ ఇట్ వాస్. అరేబియా కడలి August 8th రిలీజ్ అవుతుంది. నాకు ఇటువంటి అంటే బాగా ఇష్టం. యా, సో మీరు ఇంకా దాన్ని బాగా డీప్ వెళ్ళి, బికాజ్ ఇట్స్ 8 ఎపిసోడ్ సిరీస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎందుకంటే డీటెయిలింగ్ అండ్ హౌ షీ ఫైట్స్ యా అనేది ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు వాచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.